పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న కాలేజీ బస్సు అదుపు తప్పి తోటలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 7 విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇక గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను పాలకోడేరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఇక దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక విద్యార్థులతో వెళ్తున్న కాలేజీ బస్సు అదుపు తప్పి తోటలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 7 విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇక గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను పాలకోడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెడ్డిక దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది? మమతా, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థకు చెందినటువంటి వాహనం ఏదైతే బస్సు ఉందో ఆ బస్సు అతి వేగాల వెళ్ళినటువంటి నేపథ్యంలో అదుపు తప్పి పొలాల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఘటనకు సంబంధించి చూసినట్లయితే సుమారు 7 మంది విద్యార్థులకి గాయాలైన వాళ్ళందరినీ కూడా పాలకోడేరులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేయడం, అదేవిధంగా చికిత్స చేయడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే చూసినట్టయితే ఏదైతే శ్రీ చైతన్య విద్యా సంస్థ ఉందో ఆ విద్యా సంస్థకు సంబంధించి వాహనం ఏదైతే ఉందో కాలేజ్ బస్సు, ఆ కాలేజ్ ఈ రోజు ఉదయం 10 గంటలకు పిల్లల్ని కాలేజీ తీసుకొచ్చేటువంటి క్రమంలో ఈ ఘటన జరిగింది. ఏదైతే పాలకోడేరు మండలంలో ఉన్న పాలకోడేరులో ఈ ఘటన జరిగింది. డ్రైవర్ అతివేగంగా వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఈ ప్రమాదం గురైందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఏదైతే గత కొంతకాలం నుంచి కూడా ఆర్టీఓ అధికారులు కూడా ఈ స్కూల్ బస్సుల పైన లేదా ప్రైవేటు వాహనాలు విద్యా సంస్థలకు చెందినటువంటి ఏది వాహనాలు వాటి మీద పర్యవేక్షణ లోపం కూడా ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున స్థానికులు చెప్తున్నారు. ఆ గతం నుంచి కూడా చూస్తున్నట్లయితే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు మాత్రమే ఇటువంటి ఇష్యూలు బయటకు రావడం, ఆ తర్వాత ఆర్టీఓ అధికారులు సర్ప్రైజ్ విజిట్లు లేదా కాలేజీలకు వెళ్ళి తనిఖీలు చేస్తూ ఉంటారు, ఆ తర్వాత మర్చిపోతుంటారు. అయితే ఇదే వ్యవహారంలో పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ డ్రైవర్లకు సంబంధించినటువంటి వారి యొక్క కంటి చూపు సంబంధించి కావచ్చు, లేకపోతే వాళ్ళ సామర్థ్యం సంబంధించి, లేకపోతే వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఉందా లేదా అనేది కూడా చూసే పరిస్థితి లేదు. అదేవిధంగా వెహికల్ సంబంధించి కూడా బ్రేక్ ఫెయిల్యూర్ అయిందా లేకపోతే ఆ వాహనం ఎంతవరకు కండిషన్ ఉందా అనేది సర్టిఫై చేయవలసినటువంటి ఆర్టీఓ అధికారులు కూడా వాళ్ళ పర్యవేక్షణ లోపం వల్ల ఇటువంటి ఘటనలు జరగటం, అదేవిధంగా గతంలో కూడా ఇదే భీమవరం సంబంధించి కూడా 3-4 సార్లు కూడా ఈ వాహనాలు ఇలాగ ఫెయిల్యూర్ అవటం, అదేవిధంగా పిల్లలు తీవ్రంగా లేయటం, వాళ్ళందరూ కూడా వికలాంగులైనటువంటి పరిస్థితులు కూడా చాలా సందర్భాల్లో మనం చూసాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న ప్రకారం చూసినట్లయితే వాహనం నడుపుతున్నటువంటి ఎవరైతే డ్రైవర్నో అతను అతివేగంగా వెళ్ళటం కారణంగానే బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యి పొలాల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. దీని మీద స్థానికులు కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, పోలీసులు వచ్చి దర్యాప్తు చేశారు. అదేవిధంగా ఎవరైతే బాధ్యులు ఉందో ఆ బాధ్యుల మీద పోలీస్ కంప్లైంట్ కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైతే గాయపడినటువంటి విద్యార్థులు వారందరినీ కూడా ప్రభుత్వ హాస్పిటల్ తరలించడం జరిగింది. మమతా. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం.